Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. లాస్ట్ లెసన్లో నా క్విజ్కు సమాధానం. చాలామంది నా సినిమాలు బహుశా ఎక్కువ చూసుంటారు. చాలామంది దగ్గర సమాధానం చెప్పారు. దానికి నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లియర్గా ఇంకోసారి చెప్తాను. ఆ థియేటర్ ఓనరు మీ సినిమా ఎక్కడి నుంచి చూసినా కూడా అర్థమవుతుందండి అని ఎందుకన్నాడని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆలోచించాను. నాకు అర్థమైంది ఏంటంటే, లేటుగా వచ్చిన ప్రేక్షకుడు సీట్లో కూర్చోగానే తన పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు టెన్షన్లో ఉన్నా, ఖర్చు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటున్నా, బాధపడుతున్నా, అయ్యో నేను రాకముందు చాలా జరిగిపోయి ఉంటుంది, ఏదో జరిగిపోయిందని టెన్షన్తో ఉంటాడు. కానీ జనరల్గా నేను తీసే పిక్చర్లో కానీ, పర్టికులర్గా వేటగాడ సినిమాలో కానీ ఫుల్ ఎంటర్టైనర్ కనుక ఎక్కడి నుంచి చూసినా ఎంటర్టైన్మెంటే ఉంటుంది. అందుకే బహుశా ఆ ఉద్దేశంతోనే ఆ థియేటర్ ఓనర్ అలా అనుంటాడని ఒక నిర్ధారణకు వచ్చాను. అమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ఈరోజు మన టాపిక్ సినిమా ఫీల్డ్లో జనరల్గా వినపడే మాట ఒకటి ఉంది, అదే ఇమేజ్. ఒక్కో హీరోకి ఒక్కో ఇమేజ్ ఉందంటారు. లవర్ బాయ్ అని, యాక్షన్ హీరో అని, ఫ్యామిలీ హీరో అని, కామెడీ హీరో అని, యాంగ్రీ యంగ్ మ్యాన్ అని. నా దృష్టిలో ఇమేజ్ అనేది కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఏ హీరోకి అడ్డం రాదు. ఆ కన్విక్షన్తో తీసిన సినిమానే రాజశేఖర్తో తీసిన అల్లరి ప్రియుడు. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. అల్లరి ప్రియుడు తీసే సమయానికి రాజశేఖర్కి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్కి విరుద్ధంగా కొత్తగా నేనేం తీయాలని ఆలోచించాను. అందుకనే లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను. లవ్ స్టోరీ అనగానే కొన్ని కామన్ సీన్స్ వస్తాయి. లాస్ట్ లెసన్లో చెప్పినట్టు దేవ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించినట్టు ఇక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయినే ప్రేమిస్తారు. కంటెంట్ సేమ్, ఆర్టిస్టులు వేరు. సేమ్ కంటెంట్ కొత్తగా ఎలా తీశాను, ఏం యాడ్ చేశాను ఓసారి చూద్దాం. ఇందులో కూడా ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెలు కాకపోయినా ఇద్దరు కలిసి పెరిగారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. ఇద్దరు ఒక అబ్బాయినే ప్రేమించారు. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ప్రేమ గురించి చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. దేవతలో ఆ సీను, అల్లరి ప్రియుడులో ఈ సీను రెండు కంపేర్ చేస్తూ స్టడీ చేద్దాం. ఇక్కడ దేవతలో జయప్రద చెప్పిన న్యూస్కి శ్రీదేవి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఎస్టాబ్లిష్ చేశాం. అలాగే అల్లరి పీరియడ్లో మధుబాల చెప్పిన దానికి రమ్య ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఎస్టాబ్లిష్ చేశాం. కళ్ళు మూసుకున్నాను, చెప్పాలి మరి. లలిత, నేను చెప్పు, నేను పెళ్లి చేసుకోపోతున్నా. నేను అబ్బా నువ్వే లేదే, సాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోసికంత్రి, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేశావే. నెక్స్ట్ షాకింగ్ న్యూస్ని ఎలా రివీల్ చేశామో ఆ సినిమాలో ఈ సినిమాలో ఆ డిఫరెన్స్ కూడా చూద్దాం. ఎవరు అదృష్టవంతుడు? అతనెవరో కాదే, అతను
రాంబాబు. ఇంతకీ అదృష్టవంతుడి పేరేమిటి? పేరు రా జా. అందులోనూ ఇందులోనూ ఒకళ్ళ శాఖ ఇంకోళ్ళు తెలియకుండా ఉండటం కోసం అక్కడ శ్రీదేవి కళ్ళు మూసుకుంటే ఆ అమ్మాయి షాకు జయప్రద చూడలేకపోతుంది. ఇక్కడ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో పడుకోవటం వలన రమ్య ఎక్స్ప్రెషన్ మధుబాల చూడలేకపోతుంది. ఇలా ఒకళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకటి తెలియకుండా ఉండటం కోసం ఆర్టిస్టుల ప్లేస్మెంట్ గురించి డైరెక్టర్గా నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. షాకింగ్ న్యూస్ విన్న తర్వాత తన బాధ తెలియకుండా అవతల వాళ్ళని బ్లెస్ చేసే షాట్ కూడా ప్లేస్మెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. అది కూడా చూద్దాం. అక్క, మనం అనుకున్న ప్రకారం నువ్వు కళ్ళు మూసుకోవాలిగా. కళ్ళు మూసుకున్నావా? మూసుకున్నాను. ఇప్పుడు చెప్పు. అక్క, నువ్వు చెప్పిన శుభవార్త విన్నాక నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆనందంతో గొంతు మూగపోతుంది. లలిత, నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజా నన్ను కాదంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను. ఏంటే నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఈ రెండు సినిమాల్లో మూడో క్యారెక్టర్ కూడా ఉంది. అదేమిటంటే దేవతలో వాళ్ళిద్దరితో పాటు కాయిన్ ఉంది, ఇందులో వాళ్ళిద్దరితో పాటు వైలన్ కూడా ఉంది. వేసేస్తున్నారు. రెడీ? చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్తో మాట్లాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే. దేవతలో ఆ కాయిన్ సీన్ డిలే చేయడానికి, సీన్ టెంపో పెంచడానికి ఉపయోగపడింది. ఇక్కడ వైలన్ టోటల్గా సీన్ని మ్యూజికల్గా చేయడానికి ఉపయోగపడింది. అంతేకాకుండా రమ్య క్యారెక్టర్ ఎంత బాధపడుతుందో అనేది ఆ అమ్మాయి గుండె కోత సింబాలిక్గా వైలన్తో చూపించడానికి ఉపయోగపడింది. రా జా. ఈ రెండు సీన్లోనూ మూడో క్యారెక్టర్ అంటే కాయిను వైలన్ కేవలం ఈ సీన్లోనే వస్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అందుకనే రివర్స్లో వర్క్ చేశాను. దేవతలో కాయిన్ సీన్ ఐడియా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆ అమ్మాయికి ఏం మాట్లాడినా కాయిన్ హెడ్ ఆర్ టైల్ వేసి మాట్లాడుతుందని తర్వాత యాడ్ చేసాం అనమాట. అలాగే ఈ సినిమాలో కూడా వైలెన్తో ప్లే చేద్దాం ఈ సీన్ని అని ఆలోచించిన తర్వాత రివర్స్ వర్క్ చేసి బిగినింగ్ నుంచి మధుబాలకి వైలన్ అంటే ఇష్టం, ఏం మాట్లాడినా వైలన్తోనే మాట్లాడుతుంది, ఆ భాష ఒక్క రమ్యకే అర్థమవుతుందని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. బొమ్మ బొరుసు వేసి నేనే చెప్తాను.
బొమ్మ పడింది, బస్ వచ్చేస్తుంది. బస్ వచ్చేసింది. ఆవు అంబా అంటే ఆకలేస్తోంది అని అర్థం, కానీ ఇలా కీ కీ కూకు అంటూ వైలంతో నువ్వు మాట్లాడితే అర్థం చేసుకునే అంత మెదడు మాకు లేదు. ఆ భాష అర్థం కావాలంటే లలిత రావాల్సిందే. దాని మనసు భాష, వైలెన్ భాష లలితకి తప్పితే ఇంకెవరికి తెలియదు. అదిగో లలిత రానే వచ్చింది. ఏంటే ఇంట్లో అందరిని అదరగొట్టి బెదరగొట్టి అడలెత్తిస్తున్నావు? ఇదిగో నీ ఫిడేల్ గోల్ దానికి వినిపించు. ఏది వాంచు. నాకు ఆకలి లేదు. ఈ మాత్రం మాట చెప్పడానికి ఫిడేలు వాయించి మా నోళ్ళు మూయించి మా దుంపదెంచాలా? అందుకే ఇలాంటి డ్రామాటిక్ సీన్స్లో షార్ట్ కంపోజిషన్ ఎంత ముఖ్యమో ఆర్టిస్టుల పొజిషన్స్ కూడా, ప్లేస్మెంట్స్ కూడా అంతే ముఖ్యం. ఈసారి మీకు ఒక కొత్త రకం క్విజ్ చెప్తాను. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది, మజ్జిగని ఇంకా బాగా చిలికితే వెన్న అవుతుంది, వెన్నను మరగబెడితే నెయ్యి అవుతుంది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఈ ప్రాసెస్ ఎందుకు చెప్పానో మీరు ఊహించి కామెంట్స్ రాయండి. మీరు ఊహించింది నేను అనుకుంది ఒకటే అయితే మీకు స్పెషల్ రికగ్నిషన్ ఇస్తాను.